టెట్ ప్రాక్టీస్ బిట్స్ మొదటి ప్రశ్న. బాల్ గంగాధర్ తిలక్ వినాయక చవితి ఉత్సవాలు ప్రారంభించడానికి గల ప్రధాన ఆశయం ఏమిటి క్రింది వానిలో? జాతీయ సమైక్యత. బాల్ గంగాధర్ తిలక్ వినాయక చవితి ఉత్సవాలు ప్రారంభించడానికి గల ప్రధాన ఆశయం ఏంటంటే జాతీయ సమైక్యత. తర్వాత ప్రశ్న. అసాధ్యమైన పనిని సుసాధ్యం చేసిన సందర్భంలో ఉపయోగించే జాతీయం క్రింది వానిలో? అసాధ్యమైన పనిని సుసాధ్యం చేసిన సందర్భంలో ఉపయోగించే జాతీయం. కొండలు పిండిగొట్టు సరైన జాతీయం. తర్వాత ప్రశ్న. పంచారామాల్లో ఒకటైన క్షీరారామానికి గల ఇంకొక పేరేమిటి? పాలకొల్లు. పంచారామాలలో ఒకటైన క్షీరారామానికి గల ఇంకొక పేరేంటంటే పాలకొల్లు. తర్వాత ప్రశ్న. నాన్న కాఫీ తాగుతూ పేపర్ చదువుతున్నాడు. ఈ వాక్యం చిత్రార్థక వాక్యం ఇది. నాన్న కాఫీ తాగుతూ పేపర్ చదువుతున్నాడు. ఈ వాక్యం ఏంటంటే చిత్రార్థక వాక్యం. తర్వాత ప్రశ్న. ఉత్పలమాలలోని గణాలు ఏమిటి? ఉత్పలమాలలోని గణాలు భరణ బభరవ అనే గణాలు ఉంటాయి. ఉత్పలమాలలో భరణ బభరవ అనే గణాలు ఉంటాయి. చంపకమాల అయితే నజ భజ జజర, శార్దూలమైతే మత్తేమైతే సభరణమయ్యవ, శార్దూలమైతే మసజస తతక. తర్వాత ప్రశ్న. నన్నయ్య యొక్క బిరుదులు క్రింది వానిలో? ఆదికవి నన్నయ్య యొక్క బిరుదులు. ఆదికవి, వాగన శాసనుడు అనే బిరుదులు కలవు నన్నయ్యకి. తర్వాత ప్రశ్న. వినోబా భావే భూదాన ఉద్యమాన్ని చేపట్టడానికి ప్రధాన కారణం ఏంటి క్రింది వానిలో? భూమిని అందరికీ పంచాలనే సదాశయం. భూదానోద్యమం యొక్క ప్రధాన ఉద్దేశం. తర్వాత ప్రశ్న. దళం అనే పదానికి నానార్థాలు ఏంటి క్రింది వానిలో? దళం అనే పదానికి నానార్థాలు. గుంపు, ఆకు. ఇచ్చిన వాటిలో గుంపు, ఆకు దళం అనే పదానికి నానార్థాలు. తర్వాత ప్రశ్న. వసుధ అనే పదానికి పర్యాయ పదాలు ఏమిటి క్రింది వానిలో? వసుధ అను పదానికి గల పర్యాయ పదాలు. భూమి, పొడమి. తర్వాత ప్రశ్న. అతని ఇంటి ముందున్న పెద్ద కుక్కను చూసి సింహమేమోని భయపడ్డాను. ఈ వాక్యంలోని అలంకారం ఏమిటి? ఉత్ప్రేక్షాలంకారం ఇది. తర్వాత ప్రశ్న. అర్థవంతమైన రెండు పదాలు కలిసి ఒకే పదంగా ఏర్పడితే అది ఏమవుతుంది? అర్థవంతమైన రెండు పదాలు కలిసి ఒకే పదంగా ఏర్పడితే అది సమాసం అవుతుంది. అది. తర్వాత ప్రశ్న. ఈ క్రింది వాటిలో ప్రకృతి వికృతులను జతపరచండి. ప్రకృతి వికృతులను. సెకండ్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్. స్నేహము అంటే నెయ్యమని అర్థము. రాత్రి అంటే రాత్రిని అర్థము. అదంగా ఆకాశం అంటే ఆకాశం అని అర్థం. వికృతి. స్నేహంకి వికృతి అంటే నెయ్యము, రాత్రికి వికృతి అంటే రాత్రి, ఆకాశంకి వికృతి అంటే ఆకాశం. తర్వాత ప్రశ్న. అణ్వస్త్రం అనే పదాన్ని విడదీసిన రూపం క్రింది వానిలో? అణ్వస్త్రం. అణు ప్లస్ అస్త్రం. తర్వాత ప్రశ్న. మెథడాలజీ. పూర్వోత్తర నికషలు భాగమైన మూల్యాంకనం క్రింది వానిలో? పూర్వోత్తర నికషలు భాగమైన మూల్యాంకనం.
సామర్థ్యాధారిత మూల్యాంకనం. సామర్థ్యాధారిత మూల్యాంకనం. తర్వాయి ప్రశ్న ప్రాథమిక విద్యాక్షేత్రంలో గుణాత్మకను సాధనకు తోడ్పడు బోధనా విధానం. ప్రాథమిక విద్యాక్షేత్రంలో గుణాత్మకత సాధనకు తోడ్పడు బోధనా విధానం క్రింది వానిలో కృత్యాధార పద్ధతి ఉపయోగపడుతుంది. తర్వాయి ప్రశ్న రిపీటెడ్ క్వశ్చన్. విద్యార్థుల యొక్క సంపూర్ణ మూర్తిమత్వాన్ని అభివృద్ధిపరచగల ప్రణాళిక. విద్యార్థుల సంపూర్ణ మూర్తిమత్వాన్ని అభివృద్ధిపరచగల ప్రణాళిక. విద్యా ప్రణాళిక ఇది. తర్వాయి ప్రశ్న నమూనాలు, మాతృకలు, కీలుబొమ్మలు, తోలుబొమ్మలు మొదలగునవి ఈ బోధనోపకరణాలకు చెందినవి. త్రిపార్శ్వ ఉపకరణాలకు చెందినవి. త్రిపార్శ్వ ఉపకరణాలు. త్రిపార్శ్వ బోధనోపకరణాలకు సంబంధించినవి నమూనాలు, మాతృకలు, కీలుబొమ్మలు, తోలుబొమ్మలు అనేవి. తర్వాయి ప్రశ్న శబ్దార్థాలను స్థూలంగా గ్రహిస్తూ జరిపే పఠన విధానం. శబ్దార్థాలను స్థూలంగా గ్రహిస్తూ జరిపే పఠన విధానాన్ని ఏమంటారు? విస్తార పఠనము అంటారు. విస్తార పఠనం. తర్వాయి ప్రశ్న అర్ధభేదక శక్తి గల కనిష్ట ధ్వని రూపం. వర్ణం. తర్వాయి ప్రశ్న ఈ క్రింది పద్యాన్ని చదివి ప్రశ్నలకు జవాబులు గుర్తించండి. కంఠితంబయ్యు భోజంబు వెండి మొలుచు క్షీణుడయ్యును నభివృద్ధి జంతుసోము దివ్విధమున విచారించి ఎడలదగిన జనములకు దాపమొందరు సాధజనులు. క్షీణించినా తిరిగి పుంజుకునేది క్రింది వానిలో చంద్రుడు. పై పద్యపాదం అనుసరించి. తర్వాయి ప్రశ్న భుజంబు అనగా. పై పద్యపాదం అనుసరించి భుజంబు అనగా. భుజంబు అనగా చెట్టు అని అర్థం. చెట్టు. తర్వాయి ప్రశ్న గద్యం. సృష్టికర్త అయిన బ్రహ్మకు హంసను వాహనంగా చెబుతాయి పురాణాలు. పరమహంస అంటే అత్యున్నతమైన హంస అని అర్థం. పవిత్రమైన ఈ హంసకు నీళ్లు కలిసిన పాలల్లోంచి నీళ్లను వేరు చేసే శక్తి ఉందని చెబుతారు. అంచేత అది ఆధ్యాత్మిక వివేకానికి ప్రతీక అయింది. అహం సా అంటే నేనే ఆయన అని అర్థం. శక్తివంతమైన ఈ సంస్కృత శబ్దాలకు శ్వాస నిశ్వాసలతో స్పందక సంబంధం ఉంది. ఆ విధంగా మానవుడు ప్రతి శ్వాసతోనూ నేనే ఆయన్ని అన్న తన ఉనికిని గురించిన సత్యాన్ని అనుకోకుండా నొక్కి చెబుతూ ఉంటాడు. అయితే పై గద్యాన్ని అనుసరించి ఆధ్యాత్మిక వివేకానికి ప్రతీక హంస. తర్వాయి ప్రశ్న శ్వాస నిశ్వాసలు ఈ సమాస పదానికి విగ్రహ వాక్యం ఏమిటి? శ్వాసయును నిశ్వాసయును. తెలుగు ప్రాక్టీస్ బిట్స్. థ్యాంక్ యూ.